ఉపయోగించుకోవాలని కోరుతూ, అలాగే మీ అందరూ అభిమానంతో నన్ను శాసనసభ్యునిగా గెలిపించినాక అనునిత్యం రెస్ట్ లేకుండా ఇటు మన నియోజకవర్గం రాష్ట్రంలో సమస్యలు అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను. శ్రీకృష్ణుడు ఉంటాడే హైదరాబాద్లో ఒక పూట, కొత్తగూడెంలో ఒక పూట, కరీంనగర్లో ఒక పూట, ఎక్కడున్నా ఒక పూట ఏడుంటా, ఎక్కడున్నా. ఆ విధంగా నా వంతు కర్తవ్యం నేను చేస్తూ, ఎందుకంటే ముందు మన ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలి కనుక చూసుకోవాలి కాబట్టి చెప్తాను. మరి పెద్ద బైపాస్ ఒకటి వస్తుంది, ఈ బైపాస్ కాదు, ఇది ఒక బైపాస్. దీనికంటే మించి ఇప్పుడు అనిసేపల్లి దగ్గర నుంచి మొదలయ్యి రామవరం దగ్గర, సర్వారం నుంచి రామవరం దగ్గర 3 కిలోమీటర్ల రామవరం మధ్య ఎక్కి మీ మన గరిమలపాడు ఉన్నాయి కదా, అటు పక్క నుంచి గరిమల పై నుంచి వెళ్ళి ఈ మనం పెట్టిన ఈ బైపాస్ కలిసి మళ్ళా పాల్మంచిలో శ్రీనివాస్ కాలనీ గుట్టలు ఉంటాయి, గుట్టాల పక్క నుంచి జగన్నాథపురం పెద్దమ్మ గుడి వరకు వెళ్తాం. బైపాస్ పెద్ద ఊరు బ్రహ్మాండంగా పెరిగింది, మామూలుగా కదా ఆ బైపాస్ రోడ్. అది నీకు ఒక అద్భుతం అన్నమాట. నాకు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉంది. నా రిప్రజెంటేషన్తోనే పెట్టారు, పెట్టి అప్పుడే వెంటనే గెలిచిన 2 రోజులకే పెట్టారు. శ్రీనివాసరాజు గారని ఆయన మీ సెక్రటరీగా తెలుసుగా, ఆయన ఐఏఎస్, మళ్ళీ ఇప్పుడు ఆయన సర్వీస్ తీసుకున్నాను. మన సతీష్ ఇక్కడ నుంచి అప్పుడు ఈఎన్సీ అయ్యాడు మన కొత్తగూడ. అది ఒకటి, ఇదేమో సేతుబంధం పెద్ద ఫ్లైఓవర్, ఇది హెడ్ ఆఫీస్ పక్కన 1 కిలోమీటర్ పైన ఉంటుంది ఫ్లైఓవర్, అది కూడా వస్తుంది. ఒకటైతే ఆల్రెడీ అప్పుడు వచ్చింది, ఇప్పుడు ఆటోలో పెట్టి పారేశారు. అట్లా మళ్ళీ మనకి ఒక యూనివర్సిటీ వస్తుంది, అలాగే కార్పొరేషన్ వచ్చింది, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది, ఇంకా చాలా పాల్మంచి కొన్ని వస్తున్నాయి. ఇంటర్నెట్ కూడా దాదాపు రావచ్చు. విమానాశ్రయం కొద్ది వెనక పట్టింది. కలెక్టర్ గారు బాగా కృషి చేస్తున్నారు. దాన్ని ఎటువంటి కొండ అయినా తగలకుండా ఉండే విధంగా 9 కిలోమీటర్ల పరిధిలో ముందు ఆ వైపు నుంచి ప్రారంభం, అంటే ఎక్కడ కొండలు తగలకుండా ఉంటాయో ముందు ఆ ప్లేస్లన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు. మీకు ఐడియా ఉంది కదా? అది ఒకటే కాదు, ఇప్పుడు మొత్తం స్టడీ చేపిస్తున్నారు. అది ఒక అయినా కార్పొరేషన్ వల్ల ఇంకో 300-400 కుటుంబాలు అదనంగా వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, డబ్బులు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మన ఎర్త్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీ వచ్చింది కదా, దానివల్ల 400-500 మంది అదనంగా టీచర్లు వస్తారు, లేకపోతే ఫ్యాకల్టీ మెంబర్స్ వస్తారు. అదేవిధంగా పిల్లలు కూడా 3-4,000 మంది వస్తారు స్టూడెంట్స్. అయ్యారంటే వాళ్ళకి హాస్టల్స్ మన దానివల్ల మొత్తం మెకానిజం అంతా ఉంటుంది. ఆ విధంగా కొత్తగూడ అందంగా కనపడాలి. ప్రతి ఊళ్ళో కూడా రోడ్డు కానీ, లేకపోతే దాదాపు మీ అన్ని ఊళ్ళలో కూడా రోడ్లు నడుస్తూ ఉన్నాయి. నడుస్తున్నాయా రోడ్లు? నడుస్తున్నాయా లేదా? రోడ్లు వేస్తున్నా ఏ యుగాలు మీ దగ్గర అయిపోతే రాసేవాడి పెట్టించేస్తా. రోడ్లు ఎక్కడ రావాలని అడిగిన వాళ్ళకి నువ్వు అనే పని లేదు. ప్రతి చోట రోడ్లు కానీ రైలు సేవ ఇంక మొదలెట్లా, ముందు రోడ్లు అయిపోవాలి. ఆ విధంగా నేను శక్తి వచ్చే లేకుండా, ఎందుకంటే నాకు రాజకీయంగా పుట్టికే మన సుంచుపల్లి మండలం ఎప్పుడో 87లో, అప్పుడు మీరు చాలా మంది కోడళ్ళు వచ్చారు, పెద్దలు వచ్చారు, మీకు తెరవదు పాత చరిత్ర. అంటే 87-86 సంవత్సరంలో గెలిచా ఫస్ట్ మండల అధ్యక్షుడిగా. అంటే దాదాపు 13-25 38 ఏళ్ల క్రితం నేను బాగా 30 ఏళ్ల వయసు అప్పుడు మండలాధ్యక్షుడిగా అయ్యి అనేక వేల ఇళ్ళు వేయించాం. మనం ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా భారత పబ్లిక్ స్కూల్ దగ్గర, ఆ కాలనీలన్నీ అప్పుడు పేరు కూడా పెట్టింది మన నాగేశ్వరరావు దానికి రాంబాయి నగర్, కొమరయ్య గారు భార్య పేరు.
ఇంకోటి కొల్లయ్య గారి పేరు మేషన్ గారు. ఇలా చాలా వేయించాం. పాల కేంద్రం దగ్గర, మేధం బస్తీలో, శాషగిరి నగర్ కొన్ని వేల ఇళ్ళు కూడా వేయించడం జరిగింది అప్పట్లో. అదంతా మీరు గెలిపించబట్టి, మీరంటే మీ నాయనలో లేకపోతే మీ తాతయ్యలో వాళ్ళు అప్పుడు ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు వాళ్ళు లేకపోయినా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, కృతజ్ఞతతో ఉంటాను.